triplex villas at Kollur, APR Projects. నువ్వు ఇప్పుడేమైపోయిందంటే నేను టెంపర్, ఓ కోపం, ఓ చిరాకు, వీడి అభిప్రాయాన్ని వాళ్ళ మీదకు రుద్దటం, వాళ్ళని భయపెట్టడం, ఇలాంటివన్నీ స్టార్ట్ అయిపోయినాయి. జర్నలిస్ట్ అంటే చాలా బాధ్యతాయుతమైన వ్యక్తి. ఫోర్త్ పిల్లర్ అండి, ఫోర్త్ ఎస్టేట్ మెంబర్ నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో అసెంబ్లీలో నాకు కార్డు ఇచ్చి ఎంట్రీ అసెంబ్లీలోకి వెళ్ళి వాళ్ళ ఇంటర్వ్యూస్ తీసుకోవడానికి. నాకు పాలిటిక్స్కి ఎటువంటి సంబంధం లేదు, కానీ రాజశేఖర రెడ్డి గారిని నేను ఒకసారి ఇంటర్వ్యూ చేశాను. అప్పుడు ఆయన దీంట్లో ఉన్నారు, అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు ఈ సినిమాలకు సంబంధించి దీనికి సంబంధించి ఇది ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన చూసి చాలా బాగా మాట్లాడు, చాలా బాగా చేసావయ్యా అని. ఈ ఎలక్షన్స్ టైంలో వీకెండ్ విత్ ఎ పొలిటీషియన్ అలాంటి ప్రోగ్రామ్ అప్పట్లోనే, జెమినీకి సంబంధం ఏంటి పాలిటిక్స్తో అనుకుని ఉండొచ్చు, కానీ సరదాగా ఇప్పుడు మీరు ఎలా చేస్తున్నారో అలాగే ఒక ఎమ్మెల్యేతో కానీ ఇలా రాజశేఖర్ రెడ్డి గారితో, అప్పట్లో మన ఖమ్మం ఆవిడ చౌదరి గారు, రేణుకా చౌదరి గారు, వీళ్ళందరితో వన్ డే విత్ అలా అనమాట. అప్పుడు నాకు ఒక కార్డు ఇచ్చారు అసెంబ్లీలో యాక్సెస్ కోసం, వాళ్ళందరూ ఇంటర్వ్యూలు అడగడానికి వెళ్ళడం కోసం. నన్ను ఎవరు ఆపేవాళ్ళు కదా కార్డు. అలా ఒక బాధ్యతగా అక్కడికి వెళ్ళినప్పుడు ఎంత భాష జాగ్రత్తగా ఉండాలి, ఎంత చక్కగా మాట్లాడాలి. నేటివిటీ విసరటం, సమాజం మీద విసిరేస్తున్నారు ఇప్పుడు. అంటే వీడు తిట్టాడా, ఇడే పాపులర్, దాన్ని ఏదో మీమ్స్ పెట్టడం, ఇంకోటి ఏదో చేయటం. ఎవరిని తిడితే మనం హైలైట్ అవుతాం, ఎవరిని ఇది చేసి తిట్టడం అనేది కాన్సెప్ట్. మంచికి త్రో చేద్దాం, పావలా ఇస్తుంటే 2 రూపాయలు మాత్రం చెడు విసురుతున్నారు ఇప్పుడు. ఆ రోజు నేను చాలామంది పొలిటీషియన్స్ ఇంటర్వ్యూస్ చేశాను. అందరూ చాలా, అంటే నేను వాళ్ళు నెక్స్ట్ తీసుకోబోయే స్టెప్కి, ఎలక్షన్స్లో వాళ్ళు ఏం చేయబోతున్నారు, గతంలో మీరు ఏం చేశారు, మీరు ఏం చేయకపోతే మరి ఎలా మాట్లాడుతున్నారు ఆయన, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవన్నీ ప్రిపేర్ అయ్యి ఎవరి దగ్గరికి వెళ్తున్నాను, రేపు ఎవరితో చేస్తున్నాను, ఎంతవరకు వాళ్ళ పర్సనల్ లైఫ్ నాకు ఎందుకండి. వాళ్ళకి ఏదో ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళకి ఏదో సంబంధించి. నువ్వు ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు జనంకు ఉపయోగపడే మ్యాటర్ చెప్పాలి, లేదా రేపు భవిష్యత్తులో వీళ్ళు చేయబోయే కార్యక్రమాలను వాళ్ళకి పరిచయం చేయాలి, అంతే. వెళ్ళి మీరు ఏంటంటే మరి అదంట కదా, మీరు ఎలాగంట కదా, ఇలా ఎందుకు, ఇది ఎంతసేపు నెగిటివ్ చేసేవాళ్ళు. నేను ఏనాడు అలా మాట్లాడాల. రాజశేఖర రెడ్డి గారు నాకు బాగా గుర్తు, ఆయన ఇచ్చారు నాకు కార్డు, ఛానల్ ఉంది నా దగ్గర, ప్రెస్ యాక్సెస్ అనమాట. నేను ఎందుకు చెప్తానంటే, చేస్తున్నాను కదా, అనుభవించున్నాను. అది ఇప్పుడు కొంచెం ఇబ్బంది కలుగుతున్నప్పుడు చెప్పాలనిపించింది కాబట్టి అది చెప్తున్నా. చాలా ఇంటర్వ్యూస్ చేశాను, 1000 పైన ఇంటర్వ్యూస్. సౌత్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, నాకు ఆల్ ద ఫిలిం యాక్టర్స్. అప్పుడు ఇన్ని నాకు 2009లో స్టేట్ అవార్డు, కాకినాడ బీచ్ ఫెస్టివల్లో బెస్ట్ యాంకర్గా, ఇవన్నీ తీసుకుని చేస్తున్నా. నువ్వు 2014లో యాంకరింగ్ ఆపేశాను సుమాన్ వస్తుంది, సారీ, ఆవిడతో ఉన్న గబుక్కుని ఆ ప్రోగ్రాంలోకి ఇదివరకు ఇట్లాంటి సిచ్యువేషన్స్కి వెళ్ళిపోయా. అప్పుడు సుమ గారికి నాకు వచ్చినాయి. నేనేమంటున్నానంటే ఆ బాధ్యతలన్నీ చూసుకున్నాను. నేను వచ్చింది సినిమా కోసం కదా, ఎక్కడో ఒకసారి బ్రేక్ అయ్యకపోతే ఇంకా, అంటే చేస్తున్నాను నేను 2009 నుంచి సినిమాలు చేశాను. 2007లో అపరాజిత సీరియల్లో హీరోగా చేశాను. ఈ జర్నలిజం పట్ల ఉన్న బాధ్యత ఇప్పుడు కొంచెం వన్ సైడ్కి వెళ్ళి, ఒక పక్కకి వెళ్ళింది, పక్కదారి పడుతుంది అని అన్నప్పుడు చాలా బాధ వేసింది. తర్వాత మెల్లగా ఆటోమేటిక్గా ఈ సినిమాలు కొంచెం యాక్టివ్ అవడం, డబ్బింగ్స్ ఇట్లా యాక్టివ్ అవడం, రేడియో జాకీగా పనిచేయడం. ఇందాక నువ్వు అన్నట్టు ఆల్మోస్ట్ 24 క్రాఫ్ట్స్లో చాలా అన్నిట్లోనూ సినిమా కోసం పనిచేస్తున్నా. సినిమా సెంటర్ అయితే దాని చుట్టూ ఏమేమి పనులు ఉన్నాయి అన్నీ చేశాను. చిత్రం. అండ్ సురేష్ గారు, ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడారు కాబట్టి, పొలిటీషియన్స్లో ఎన్టీ రామారావు గారి తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చాలామంది ప్రేమించారు యాజ్ ఏ పర్సన్, నాట్ ఏ పొలిటీషియన్. అండ్ ఒక డేతో ఒక జర్నీ ఉండింది, అండ్ ఇంటరాక్షన్ కూడా ఉండింది కదా. ఆయనలో బాగా మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి యాజ్ ఏ పర్సన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిలో? హుందాగా ఉంటారు. పొలిటీషియన్కి ఉండాల్సిన హుందాతనం, ఆ డ్రెస్ కానీ, ఆ నడక కానీ, అంటే రాయల్గా ఉండేవాడు ఆయన. అది నిజంగా అభినందించాలి. నేను సాక్షి టీవీ పేపర్ లాంచ్ అయింది మన హైటెక్ సిటీ నోవాటెల్లో, సాక్షి అనే ఒక పేపర్ రావటం. అప్పుడు అక్కడ అసలు పేపర్ ఎలా పుట్టింది, ఇప్పుడు పేపర్ ఏంటి, ఇప్పుడు ఎంతవరకు పేపర్గా ఎలా ఫస్ట్లో పేపర్ ఏం చేసేవారు, న్యూస్ ఏం చేసేవారు, కిళ్ళి కొట్ల దగ్గర అక్కడ పలకల మీద రాసి పెట్టేవాళ్ళు, బోర్డుల మీద. అవును, అలా స్టార్ట్ అయింది. రేడియోస్లో విన్నాను కానీ ఇలా పలకల్లో రేడియో అండ్ ఒక్కొక్క ఊరు గ్రామ పంచాయతీ ఆఫీసుల దగ్గర న్యూస్లు రాసేవాడు, ఇది ఇలా అయింది. అదొక అక్కడ నుంచి పుట్టిన పేపరు. రకరకాలుగా చిన్న పేపర్గా వెళ్ళేది, ఇంటింటికి ఇచ్చేవారు. ఫస్ట్ పంచాయతీ ఆఫీసుల్లో ఇలా, అంటే పేపర్ ఎక్కడ పుట్టింది అన్న దాని మీద ఒక బ్యాలే డాన్స్ చేశారు, బాంబే నుంచి వచ్చారు. అయితే అది టోటల్గా హిందీలో ఉంటుంది, దాని వెనకాల వాయిస్ ఓవర్ కావాలి పేపర్. నేను చాలా కాలంగా మీ అందరికీ దగ్గర అవుదామని చూస్తున్నాను, కానీ నా మనసులో మాటను మీకు చెప్పడానికి
మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులు మీకు అందివ్వటానికి ఈరోజు మీ ముందుకు వచ్చానని ఇలాంటి ఒక వాయిస్ అన్నమాట. అది ఇంచుమించు 3-4 పేజీలు ఉంటుంది. అప్పుడు ఆ వాయిస్ ఓవర్ కావాలన్నప్పుడు నోవాటెల్లో ఈ సాక్షి టీవీ వాళ్ళు బ్యాలే డ్యాన్స్ చేస్తున్నప్పుడు హిందీలోను ఇంగ్లీష్లోనూ ఉంటే కాదు కాబట్టి అందరూ మన తెలుగు సాక్షి పేపర్ కాబట్టి నా వాయిస్ వెనకాల నుంచి నేను ఇస్తా, నేనే మాట్లాడతా. ఆ లాంచ్ అయింది ఒక రకంగా, నేను చెప్పిన తర్వాత అవన్నీ అయిన తర్వాత ప్రోమో వచ్చి సాక్షి త్వరలో మీ ముందుకు వస్తుందని వస్తుంది అనమాట. వాళ్ళ పర్ఫార్మెన్స్లు చేస్తున్నప్పుడు బాంబే నుంచి వచ్చిన వాళ్ళు నేనే వెనకాల మాట్లాడుతూ ఉంటాను, నా వాయిస్ ఇస్తూ ఉంటే వాళ్ళు మూమెంట్స్ అన్ని అలా ప్రాక్టీస్ చేసాం. ఆ రోజు నేను రాజశేఖర్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కొంచెం ఆయన అందరినీ గెస్టులు రిసీవ్ చేసుకుని ఇలా ఉంటే కరెక్ట్గా దూరం అప్పుడే వచ్చారు ఆయన, వాకింగ్ లాబీలో వాక్ చేస్తున్నారు రాజశేఖర్ రెడ్డి గారు. నాకు ఆయనతో ఫోటో దిగాలని ఎవరిని అడగాలి తెలియట్లా. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోయి ఆయన మన ఎవరైతే నాతో వాయిస్ చెప్పించారో వాళ్ళు తీసుకెళ్ళి ఇప్పుడు వరకు వాయిస్ చెప్పింది, ఓ నైస్ చాలా బాగా చెప్పారండి అని ఇలా సెకండ్ ఇస్తే థ్యాంక్ యూ సార్ అని, సార్ నాన్నగారితో ఒక ఫోటో దిగుతానండి అన్నానంటే రండి అన్నారు. అప్పుడు ఈయనే నన్ను తీసుకెళ్తే రాజశేఖర రెడ్డి గారు అలాగా ఆయన దగ్గరికి వెళ్ళగానే ఒక మంచి ఆ బట్టలు కట్టి ఆ పంచి కట్టది ఇలా నుంచున్నాను, ఆయన ఫోటో దిగి అది నాకు ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. అలా రాజశేఖర రెడ్డి గారు మీరు అడగగానే నాకు నచ్చింది ఏంటంటే ఆ హుందాతనం, ఒక రైతు బిడ్డలాగా, ఒక తెలుగుదనం ఒట్టుబడే వ్యక్తిలాగా ఆయన ఆలోచనలన్నీ కూడా ఎంతో కొంత మేలు చేసే విధంగా రైతుల పట్ల ఇష్టాన్ని, రేపటి సమాజం కోసం ఆలోచనల్ని మాత్రం జనాల మధ్యకి తీసుకెళ్లారు రాజశేఖర రెడ్డి గారు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్.